మరొక్క ఛాన్స్ ఇస్తే జగన్ ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. మళ్లీ అధికారం అప్పగిస్తే వాతలతో పాటు పథకాల్లో భారీగా కోతలు తథ్యం. సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తాను రెండవసారి అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు, వాటితో ముడిపడిన పథకాల లబ్ధిదారులకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మేధో పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ నివేదిక సాక్షిగా బయటపడిన విషయం ఇదే. లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కాగానే పథకాలపై సమీక్షకు శ్రీకారం చుట్టారు. సంతృప్త స్థాయిలో ఇచ్చిన పథకాల్లో కోతలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అచ్చం ఇలాగే ఆలోచిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి రాకముందే కోతలకు రంగం సిద్ధం చేశారు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఏకంగా 23 లక్షల రేషన్ కార్డులు రద్దయినట్లే. వాటితో పాటు కార్డులతో ముడిపడిన పథకాలు దూరమైనట్లే. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య పెంచాలని చూస్తుంది. జనాభా, కుటుంబాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి లబ్ధిదారుల సంఖ్య కూడా పెరగాలి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రివర్స్ లో వీలైనంత మందికి కోత పెట్టాలని ఆలోచిస్తుంది. ఇప్పటికే 6 షరతుల చట్టంలో అనేక మందికి పథకాలు దూరం చేశారు. బటన్ నొక్కే ప్రతిసారి ఆయా పథకాలకు వీరు అర్హులు కాదంటూ అర్థం లేని కారణాలు చూపించి పక్కన పెట్టేశారు. ఎవరెవరికి ఎందుకు రద్దు చేస్తున్నారో గ్రామ సచివాలయాల నోటీస్ బోర్డులో రాసేవారు. ఇలా 10ల్లో 100ల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం వల్ల పెద్ద ఉపయోగం లేదని జగన్ భావించినట్లుంది. అందుకే స్కీముల్లో లీకేజ్ అరికట్టడం అనే బాధ్యతను సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనే సంస్థకు అప్పగించారు. అది కూడా ఏడాదిన్నర కిందటే. ఈ సంస్థ జనవరిలోనే నివేదిక అందించింది. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఈ పని చేసి ఉంటే దీనికి ప్రాధాన్యం ఉండేది కాదేమో. కానీ ఎన్నికల ముందు లీకేజీపై దృష్టి పెట్టడం గమనార్హం. అంటే రెండవసారి అధికారంలోకి వస్తే ఆ వెంటనే పథకాలకు కోతలు పెట్టాలన్నదే జగన్ ఉద్దేశమని ఇట్టే అర్థమవుతుంది. సిపిఆర్ సంస్థ రాష్ట్రంలోని రేషన్ కార్డులపై ముందుగా దృష్టి సారించింది. ఏకంగా 23 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయని తేల్చింది. అంటే ఆ మేరకు కార్డులకు కోత పెట్టాలని సిఫార్సు చేయడమే. చేయూత, అమ్మఒడి పథకాలను కూడా అధ్యయనం చేసి వీటిలోనూ లీకేజీలు ఉన్నాయని వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటాబేస్ ఆధారంగా ఈ అధ్యయనం చేసినట్టు సంస్థ పేర్కొంది. అంటే జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన ఉద్యోగులు సేకరించి రూపొందించిన డేటాబేస్ ఇది. మొత్తం తెల్ల రేషన్ కార్డుల డేటాను రాష్ట్రంలోని 1.65 కోట్ల కుటుంబాలతో పోల్చి చూశాం. ఇందులో 15 లక్షల కుటుంబాలకు బియ్యం కార్డులు లేవు. మిగిలిన కార్డులు కుటుంబాల డేటాలో 77% మ్యాచ్ అయ్యాయి. ఒక కుటుంబానికి ఒకటికి మించి కార్డులు జారీ చేయడం, ఒక కుటుంబం మరో కార్డు ఐడీతో ఉండడం లేదా ఈ 2 మిస్ మ్యాచ్లు చోటు చేసుకోవడం జరిగింది అని సిపిఆర్ నిర్ధారించింది. సిపిఆర్ అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో బియ్యం కార్డులు లేని కుటుంబాల సంఖ్యను మినహాయిస్తే 23 లక్షల కార్డులు, కుటుంబాలు మిస్ మ్యాచ్ అయ్యాయి. వెరసి 23 లక్షల కుటుంబాలకు ఇప్పుడున్న కార్డులను తీసేయాలని సూటిగా సిఫార్సు చేయడమే. ఒకవేళ తిరిగి అధికారంలోకి వస్తే జగన్ చేసే మొదటి పని ఈ రేషన్ కార్డులను తొలగించడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ 5 ఏళ్లలో జగన్ చెప్పుకోవడానికి ఏమైనా ఉంది అంటే బటన్ నొక్కుడు ఒక్కటే. పాత పథకాల పేర్లు, అమలు తీరు మార్చడమే ఆయన చేసింది. ఆ పథకాలు కష్టంగానే అమలవుతున్నాయి. బటన్ నొక్కి రోజులు, వారాలు గడుస్తున్నా ఖాతాల్లో డబ్బు పడని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక ఉద్యోగుల జీతాలు, పింఛన్ల సంగతి సరే సరి. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో ఈసారే 1న జీతాలు పడ్డాయి. ఆదాయం ఆశించినంతగా పెరగలేదు. పన్నులు, ఛార్జీలు, సెస్లతో బాదుతున్న పరిస్థితి మారడం లేదు. ఏటా 1,00,000 కోట్లకు పైగా అప్పులు తెస్తూ నెట్టుకొస్తున్నారు. కొంతకాలం నుంచి అవి పుట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే పథకాలకు కోత పెట్టి ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సిపిఆర్ సంస్థను ఆశ్రయించారు. ఈ సంస్థ ఏడాదిన్నర నుంచి అధ్యయనం చేసి 3 నెలల క్రితమే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. అనేక పథకాలకు మౌలిక అర్హతగా భావించే తెల్ల రేషన్ కార్డులు 23 లక్షలు మిస్ మ్యాచ్ అయినట్లు సిపిఆర్ సంస్థ తేల్చింది.
వీటిని రద్దు చేస్తే సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు లక్షల్లో తగ్గిపోతారు. జగన్ ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. కానీ ఇంతలో ఎన్నికలొచ్చాయి. దీంతో ఆ నివేదికను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలవడం అంటూ జరిగితే 23 లక్షల రేషన్ కార్డులు రద్దు కావడం ఖాయం. లబ్ధిదారులు లబోదిబోమనడం ఖాయం.